అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాతవాహన కాలేజ్ మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పి ఈరోజు వార్తల్లో చూడటం జరిగింది. శాతవాహన కాలేజ్ ప్రారంభించబడి దాదాపు 53 సంవత్సరాల పైన కావస్తూ ఉంది. పెద్దలు ఈ కాలేజీ కరస్పాండెంట్గా, సెక్రటరీగా కోనేరు లక్ష్మయ్య గారు, రామశాస్త్రి గారు, భాస్కర్ గారు, ఆ తర్వాత ప్రజాపతి గారు, వీళ్ళందరూ కూడా దీని సెక్రటరీగా ఉన్నారు. నేను 2011లో సెక్రటరీ అయ్యాను. 2011లో సెక్రటరీ అయ్యేటప్పటికే అయిన తర్వాత 3 రోజులకి ఈ ఆస్తి లోక్ అదాలత్లో బోయపాటి అప్పారావు గారు, అంతకు ముందులో ఉన్నటువంటి సెక్రటరీ గారు వి కామేశ్వరరావు గారు, వంకాయలపాటి కామేశ్వరరావు గారు అని ఆయన సంతకం చేశాడని చెప్పి లోక్ అదాలత్ అవార్డు ఒకటి రావటం జరిగితే దాని మీద నేను కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మరలా తిరిగి కింద కోర్టుకి వెళ్ళమని చెప్పిన తర్వాత కింద కోర్టుకు రావటం జరిగింది. ఈ లోపల వి కామేశ్వరరావు గారు నేను సంతకం పెట్టలేదు అని చెప్పి ఇక్కడ ఒక క్రిమినల్ కేసు పెట్టి ఆ తర్వాత హైకోర్టులో వేసి హైకోర్టులో గెలిచిన తర్వాత 2014లో ఆ గెలిచిన తీర్పు మీద బోయపాటి అప్పారావు గారు సుప్రీంకోర్టుకు వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొన్న జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ కళాశాలని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా కళాశాల కొనసాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఈ కళాశాల ఉండాలి అని చెప్పి, ఈ కళాశాల కొనసాగాలని చెప్పి తీర్పు తెచ్చుకున్నాం మేము. అకస్మాత్తుగా ఈ కళాశాల వద్దని చెప్పి వెళ్ళి వంకాయలపాటి కామేశ్వరరావు గారు, ప్రజాపతి గారు ఇద్దరు వెళ్ళి వాళ్ళ యొక్క రిట్ పిటిషన్స్ విత్డ్రా చేసుకోవడం అనేది ఇక్కడ గమనార్హం. ఎందుకు గెలిచిన దాన్ని మాకు వద్దని చెప్పి విత్డ్రా చేసుకోవడం అనేది గమనార్హం. దాని మీద ఎప్పుడైతే జూన్ 3వ తారీఖు వచ్చిందో వెంటనే ప్రజాపతి గారు ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి సిపి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇంతవరకు పెండింగ్లోనే ఉంది, ఎంక్వైరీ చేయట్లా. నేను కూడా తీర్పు వచ్చిన తర్వాత ఇది కళాశాల, ఈ కళాశాలకి ఒక పద్ధతి ఉంది, ఈ పద్ధతి ద్వారానే వాళ్ళు ఏదైనా వచ్చి రావాలి తప్పితే దుండిగ చర్యలతో రాకూడదు అని చెప్పి కూడా నేను ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 3వ తారీఖు రాత్రి మొత్తం ప్రొక్లైనర్తో తీసుకొచ్చి కళాశాలని పడగొట్టడం జరిగింది. 3వ తారీఖు వచ్చిన తర్వాత 5 రాత్రి దీని మీద మరలా ప్రజాపతిరావు గారు నాకు తెలియకుండా విత్డ్రా చేశారు సుప్రీంకోర్టులో అని చెప్పి ఆయన స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి నేను సంతకం పెట్టలేదు, నాకు తెలియకుండా రిట్ పిటిషన్ని విత్డ్రా చేశారని చెప్పి వాంగ్మూలం ఇవ్వటమే కాకుండా ఆ వాంగ్మూలాన్ని అక్కడున్న జడ్జెస్ రికార్డ్ చేయటం జరిగింది. ఇది ఇలా ఉండగా నేను అక్కడి నుంచి రావటం, ఆ తర్వాత కరస్పాండెంట్ సత్యనారాయణ గారు గొడవలు ఎందుకులేండి, ప్రిన్సిపాల్గా ఉన్నాడు శ్రీనివాసరావు నేను పిలుస్తాను, మీతో వచ్చి మాట్లాడతానంటున్నాడు అని చెప్తే ఎవరైతే వంకాయలపాటి కామేశ్వరరావు అబ్బాయి శ్రీనివాస్ గారు ఈ కళాశాలకి టెంపరీ ప్రిన్సిపాల్గా ఉండటం జరిగింది. ఇక్కడున్న వస్తువులన్నింటినీ బయటికి ఇవ్వటము, అదేవిధంగా రికార్డులన్నీ బయటికి ఇవ్వటము, టీసీలు బయటికి ఇవ్వటము ఇవన్నీ జరుగుతున్న తరుణంలో నేను కరస్పాండెంట్ గారిని పిలిచి ఆ ప్రిన్సిపాల్ని తీసేయటం మంచిది, తీసేయండి అని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో కాదండి తీసేయద్దు, నేను మాట్లాడతాను, ఒక స్టెప్పు పిలిచి మాట్లాడదామండి అంటే ఫోన్లో వస్తానన్న మనిషి రాకపోతే ఫోన్లో కలిపారు. ఫోన్లో కలిపితే నా యొక్క ఎన్టీవీలో వచ్చింది, నేను చూశాను. ఎక్కడైనా సరే చట్టపూర్వకంగానే చర్యలు తీసుకుంటాం, నీ మీద వస్తే మంచిది, రాకపోతే చట్టపూర్వకంగా చర్యలు తీసుకోబడుతుంది చెప్పాను. కానీ నిన్ను ఏదేదో చేస్తానో లేకపోతే ఇంకోటి వాళ్ళు ఏదో చంపుతాను, నరుకుతాను, పొడుస్తానని చెప్పడం జరిగింది. వీటిలన్నిటికీ ఏంటంటే ఇది ఎవరు ఆస్తి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఇది మీరు 1976 ఇది మీరు నోట్ చేసుకోవాలి. 76లో బోయపాటి అప్పారావు గారు ఏ రకంగా డబ్బులు తీసుకున్నాడు అనేది ఆయన స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు. నాకు కాదు ఇచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్టేట్మెంటు. మీరు పైన హెడ్డింగ్ చూసుకున్నా లేకపోతే ఇంకోటి. ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ అథారిటీకి పెట్టుకున్న అప్లికేషను, దాంట్లో కూడా ఈ హోల్డింగ్స్ నేను అమ్మాను, నా హోల్డింగ్స్లో పెట్టొద్దు అని అంటే, నువ్వు అమ్మలేదు కాబట్టి హోల్డింగ్స్లో పెట్టాల్సిందే అని చెప్పి ఎక్సెస్ చూపించినటువంటి సందర్భం ఇదిగో ఇక్కడ కూడా ఉంది. దీని మీద ఆయన మళ్ళీ రివ్యూ చేశాడు, దాంట్లో కూడా కొట్టేశారు. దాని మీద కూడా రిట్ పిటిషన్ వేయటం జరిగింది. దాన్ని డైరెక్షన్ ఇస్తే మళ్ళా 2005, నేను ఇదంతా కూడా ఎవిడెన్స్ నేను చెప్పేది, 2005లో ఇదిగోండి 2005 సంవత్సరంలో కూడా ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్కి అప్లికేషన్ తిరస్కరించడమే కాకుండా, ఇది నువ్వు ఆల్రెడీ అమ్మేశావు, ఈ అమ్మేసిన దాని మీద నీకు హక్కు లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దీని మీద పార్టిషన్ సూట్ 2007లో వేశారు. ఈ పార్టిషన్ సూట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నువ్వు కొల్యూడయ్యావు, నువ్వు నీ కొడుకుతో కొల్యూడయ్యి శాతవాహనకి అమ్మేసి మీరు మళ్ళీ కొల్యూడయ్యి పార్టిషన్ అని చెప్పి పడేశారు, ఇది తప్పు అని చెప్పి 253 OS 253 ఆఫ్ 1995లో కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇన్ని వాస్తవాలుంటే ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి కుమ్ముక్కయ్యి కక్కుర్తిపడి ఇవాళ ఈ రోజున ఈ కళాశాల ఆస్తిని తీసేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే, మేము ఆ రోజున చెప్పాను 2011లో నన్ను అడిగితే ఆ రోజున విలేకరులకి, ఇది ఖచ్చితంగా కళాశాల ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు చెప్తా ఉన్నా, కానీ ఉడతూపులకి చింతకాయలు మాత్రం రాలవని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అభియోగాలు పెట్టుకొని భయభ్రాంతులు చేయాలని చెప్పి డిఫెన్స్ యాటిట్యూడ్ని, ఎందుకంటే రేపు 12వ తారీఖు కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో, ఇది పోయి చూపించుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, మా మీద హత్యా ప్రయత్నాలు జరగబోతూ ఉన్నాయి, లేకపోతే మమ్మల్ని భయపెడతా ఉన్నారని చెప్పి, నీకు అసలు సంబంధం ఏంటి యాస్తో? హూ ఆర్ యూ? నువ్వు ప్రిన్సిపాల్గా, టెంపరీ ప్రిన్సిపాల్గా ఉంటే నువ్వు ఏ రకంగా యాక్ట్ చేయాలి? నువ్వు తీసుకెళ్ళి నువ్వెవరు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి? అండర్ వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద ఎనీబడి? నువ్వు నీ పనులు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటూ నీవు రకరకాలుగా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తూ నువ్వు చట్ట ప్రకారంగా నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి హెచ్చరించాను తప్పితే, ఈయన వచ్చి ఫోన్ చేసి ఆయనకిస్తే నేను మాట్లాడిన మాటలు టేపు చేసి వేరే ఫోన్లోకి ట్రాక్ చేసి నా ఫోన్ నుంచి వెళ్ళిందని చూడండి ఫోను. కానీ నేను వాస్తవం ఒప్పుకుంటున్నా. ఏంటి, ఈయన ఫోన్ చేసి ఇస్తే నేను చెప్పా, అబ్బాయి నువ్వు మంచి పనులు కాదు, నువ్వు చేసే విధానం మంచిది కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నష్టపోతావు, నువ్వు చట్టపరంగా నువ్వు శిక్ష పడిద్ది, నువ్వు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా చెప్పాను, ఈయన కూడా తప్పు చేశాడు, కానీ ఈయన తప్పు తెలుసుకొని ఈయన వచ్చాడు, కళాశాలని కాపాడటానికి వచ్చాడు, కాబట్టి నేను ఈయన్ని రక్షిస్తాను. నిన్ను మాత్రం నువ్వు తప్పు చేస్తావు అన్నా కూడా తప్పుని చేయను అని చెప్పి పశ్చాత్తపడి వస్తే నేను ఏదైనా ఆలోచిస్తా, కానీ నువ్వు చట్టపరంగా చర్యలు తప్పవు నీ మీద అని చెప్పడం జరిగింది. ఇవాళ ఇవన్నీ పెట్టుకొని ఇంకొకటి సొసైటీ అని అంటున్నావు. సొసైటీకి నువ్వు డాక్యుమెంట్స్ అమ్మేశారు. డాక్యుమెంట్స్ మళ్ళీ నేను పట్టుకొచ్చా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ని. సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ని అమ్మేశారు ఇంకోళ్ళకి, థర్డ్ పార్టీకి. దీని చరిత్ర మనం అందరం కూడా వినాలి. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఏదో రకంగా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రజాపతిరావు గారు ఈ ఆస్తిని కాపాడటానికి వేస్తే, దాంట్లో ఎవిడెన్స్ ఏంటి? వీళ్ళ దగ్గర సేల్ ఆఫ్ అగ్రిమెంట్ లేదా బై దట్ టైం, ఏ కాగితం లేబోయేటప్పటికే మీరు పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఏమీ లేదని చెప్తే, ఆ తర్వాత నేను సెక్రటరీ అయిన తర్వాత ఎక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కొన్ని సొసైటీ అమ్మాలి అన్నా కొనాలి అన్నా ప్రభుత్వం యొక్క అనుమతితో చేయాలి, అది లేదు ప్రభుత్వం. అంతేకాకుండా సొసైటీ రిజల్యూషన్ లేదు. ఇవాళ కామేశ్వరరావు మీద, ఈ వంకాయలపాటి శ్రీనివాసరావు మీద నిజంగా పోలీసులు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టి సువోమోటో కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇట్స్ మై డిమాండ్. ఎవరు ఆస్తిని ఎవరు కొలగొడతారో? ఎక్కడుంది మీకు రైటు?
ఇవాళ ఆ రకంగా మీరు దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తే వీళ్ళందరూ కుమ్ముక్కైపోయి వ్యవహారం చేస్తుంటే ఇవాళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు చేపట్టాలని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. పోలీసులు స్వయంగా ఈ రోజున నిన్న రిట్ పిటిషన్లో వేస్తే రిట్ పిటిషన్లో కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు, పోలీసులు కౌంటర్ వేయమని చెప్పి. ఇంతవరకు పోలీసులు స్పందించట్లా. ఇవన్నీ కూడా అందుకనే అది వచ్చిందని చెప్పి ఈ రోజున ఇది నేనేదో చేయబోతున్నానని చెప్పి ఇది తీసుకొచ్చారు బయటికి. అంటే ఎక్కడికక్కడ కుయుక్తులు పన్ని డబ్బులు వెదజల్లుకుంటూ ఈ రోజున ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించే ఎవరికైనా సరే శిక్ష పడక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది నా యొక్క సబ్మిషన్. ఎందుకంటే ఏదేదో చెప్పుకుంటా ఉన్నారు. ఇందుట్లో నేను చెప్పిన దాంట్లో ఏ అవాస్తవం ఉన్నా కూడా ఇదిగో డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ రాసి సబ్మిట్ చేయమంటే నిజ నిర్ధారణ కమిటీ కూర్చోండి. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ 1974 డిపాజిట్ చేసినవి కూడా ఆయన మెన్షన్ చేశాడు. మీకు అది నేను చూపించబోతుంది. డిపాజిట్ చేసినట్టు క్యాష్ డిపాజిట్ కాదు, కరూర్ వైశ్య బ్యాంకులో ఆయన మెన్షన్ చేసినయే. ఇదిగోండి చెక్ నెంబర్సు, డేట్సు, క్యాష్. ఇట్ ఇస్ నాట్ my submission, it is a submission by Boyapati Srinivasa Appara garu to the Urban Land Ceiling Authority when he is expressing, when he is saying about his holdings. ఏమిటండి ఇంత దుర్మార్గం, ఇంత విచ్చలవిడిగా విజయవాడ నడిబొడ్లో దోచేసుకుంటున్నా కూడా వాళ్ళు చెప్పే మాటలు నమ్మటానికి ప్రయత్నిస్తూ కాకన్ బుల్ స్టోరీస్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే దాని ఉపయోగం ఏంటి? ఒక విద్యా సంస్థను పడగొడితే నిర్దాక్షిణ్యంగా విద్యా సంస్థను నడపకుండా చేస్తూ ఉంటుండే ఇంకో పక్కన ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? నేను అదే చెప్పాను సామిరెడ్డి గారికి, రండి మీరు కూర్చోండి అని చెప్పాను. అదేవిధంగా వారికి చెప్పాను, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇందులో ఇవన్నీ చూడండి, ఇందులో నిజం ఉందనుకుంటే కూర్చోండి అని చెప్పాను. వాళ్ళు చూశారు, వచ్చి కూర్చుంటున్నారు. కరస్పాండెంట్ గారు మాట్లాడండి, ఏం జరిగింది చెప్పండి. ఈ దుశ్చర్య జరిగిన తర్వాత రాజా గారు, మా కృష్ణమోహన్ గారు నాతో రెగ్యులర్గా టచ్లో ఉండి దీనికి కారణాలు, దీనికి విశేషాలన్నీ కనుక్కున్నారు. అదేవిధంగా ఈ కాలేజీలో అయిన తర్వాత వరుస పెట్టి సెలవులు ఇవ్వటం, ఇక టీసీలు ఇవ్వాలి పిల్లలకి, వాళ్ళు నాకు ఫోన్ చేయడం, లేకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్ కమిటీని వాళ్ళ దగ్గరికి ఫోన్ చేయడం చేస్తూ ఉంటే సార్ అన్నారు, అతన్ని తీసేసి ఇంకో ప్రిన్సిపాల్ని పెట్టచ్చు కదా అని. పోన్లేండి మారతాడేమో మనం ఒకసారి అన్నాం. అదేవిధంగా నేను ఒక వారం రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్ళి వచ్చిన మర్నాడు ఎప్పుడు నేను వెళ్ళాను. వెళితే వస్తానన్నాడు రాలా. పోన్లే నేనన్నా వెళ్ళొద్దామని వెళ్ళి అక్కడి నుంచి నా ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ నుంచి చేశాను. నేను వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ అవుతాయని కొత్త విచిత్రం ఇప్పుడు నాకు తెలిసింది. నేను మాట్లాడుతుంటే రాజా గారు మాట్లాడతారని ఇచ్చా. మేమిద్దరం ఇంకోళ్ళు ఉన్నారు. ఉంటే రాజా గారు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ వదిలేసి నువ్వు రోడ్డు మీద ఎలా తిరుగుతావు, అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, లెక్చరర్లు జీతాలకు ఇబ్బంది పడుతున్నారు, నీ వల్ల కరస్పాండెంట్ ఇబ్బంది పడుతున్నారు, మేమందరం ఇబ్బంది పడుతున్నాం, నువ్వు కనుక వీటిని పట్టుకుని ఇలాగే చేస్తే నువ్వు శిక్షార్హుడివి. నేను నిన్ను చేస్తాను కానీ మీ నాన్నగారిని మీ పిల్లల్ని వాళ్ళ జోలు మాకు దేనికి? నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నేను నిన్ను వదలను, చట్టపరంగా నేను సిఐడి పరంగా నేను చూసి నేను శిక్షార్హుడిని చేస్తాను అన్నారే కానీ దాంట్లో ప్రత్యక్షంగా నేను ఉన్నాను. ఆయన చంపుతానంటాం కానీ నరుగుతానంటాం కానీ లేదు. అదే ఇవాళ పొద్దున సిపి గారి దగ్గర మా అందరి మీద కంప్లైంట్ ఇవ్వడం చూసి నేను ఆశ్చర్యపోయినప్పుడు రాజా గారు వచ్చారు, ఇక్కడికి వచ్చాం. అంతే తప్ప అతను ఒక ప్రిన్సిపాల్ని చంపాల్సిన అవసరం ఇక్కడ ఏముంటుంది? మేము అడిగింది ఏమిటి? అయిపోయింది ఉన్న కాలేజీని రన్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసి లెక్చరర్లు అందరూ సమైక్యంగా ఉండమని చెప్పారు. అంతే తప్ప అసలు అతను ఐత్యాప్రయత్నం చేసి అతను ఏమన్నా సొసైటీ మెంబరా? పోనీ కాలేజీలో టెంపరీ ప్రిన్సిపాల్, హిందీ లెక్చరరు, అంతమటుకి అతనికి సంబంధం. అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉన్న రైట్ని సుప్రీంకోర్టులో విత్డ్రా పెట్టుకున్నారు. ఇక సొసైటీకి కాలేజీకి ఆ కుటుంబానికి సంబంధం ఏముంటుంది? ఏదో ఎవరితో కలిసి ఏదో చేద్దాం అనుకుంటే ఇంతమందిని, అందుకుని నేనే స్వయంగా సభాముఖంగా ఇది చెబుదామని నేను వచ్చి చెప్తున్నాను. మీకు సాయంత్రం ఆల్పాటి రాజా గారు నాకు ఫోన్ చేశారు. చేస్తే ఇవాళ ఇలా జరిగిందన్నారు. ప్రజాపతిరావు సంతకం పెట్టారా అన్నారు. సర్వసాధారణంగా నాతో చెప్పకుండా సంతకం పెట్టరండి అన్న. అంటేను వెరిఫై చేసుకుంటే పెట్టారు. సరే ఆయన చేశారు,
ఆయన చేసి కాలేజీ నిలబెట్టానే చేశారు రాజా గారు. నిజంగా అభినందించాలి. అక్కడికి వెళ్ళి ఆయన డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజాపతిరావు చేత సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేయించి నా సంతకం కాదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నా సంతకం ఎవరో పెట్టేశారని చెప్పి చేయిస్తే మళ్ళా ఆయన దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళి పెద్దవారు 95 ఏళ్ళ వృద్ధుడు వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని నేనే లాయర్కి నేను నీకు డబ్బు పంపిస్తున్నానని ఆయన అకౌంట్లో డబ్బులు వేసి ఆయన అకౌంట్ అని చేస్తే సుప్రీంకోర్టు లాయర్కి పంపించి ఆయన అసలు ఒక మెసేజ్ కూడా పెట్టలేరు మాస్టర్. ఆయన ఆరోగ్య పరిస్థితి అది. ఫోన్ తీసుకుంటాం, సుప్రీంకోర్టు అడ్వకేట్కి మెసేజ్లు పెట్టడం, ఈ సంతకం నాదే అంటాం అని చెప్పి మన దగ్గర పనిచేసే లెక్చరరు మాకు తెలవకుండా వెళ్ళి అందులో ఇంప్లీట్ అయ్యాడు. ఏది ఒకసారి సంతకం నాది కాదు వేసిన దాన్ని అది నా సంతకమే అని చెప్పి ఇంప్లీట్ అయ్యాడు. అది కూడా మేము మన దగ్గర సర్వసాధారణంగా మా రాజా గారికి అందరికీ తెలుసు, మా లెక్చరర్ని ఎప్పుడు ఎవరిని కూడా మేము అనం. మేము వచ్చినప్పుడే ప్రజాపతిరావు గారు యాక్షన్ తీసుకోమన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోలే. ఎందుకయ్యా ఉద్యోగం చూసుకో దీనికని చెప్తే వెనక అది వేసినట్టు మా ఎవరికీ తెలియదు. నా కృష్ణమోహన్ గారు చూపించారు ఆ కాగితాలన్నీ. మేముండగా మళ్ళా తీసుకొచ్చిన కాలేజీని మళ్ళా అయితే అయిపోయిన తర్వాత మేము ఏం చేసాం, ఢిల్లీ వెళ్ళాం. మా ఎదురుకుండానే ఢిల్లీ నాది కింద పనిచేసే లెక్చరర్ వస్తే ఎడ్యుకేషన్ కోర్టులో తెలుసు ఒక లెక్చరర్ మన చేయాలి, గవర్నమెంట్ లెక్చరర్ చేయాలంటే మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, కరస్పాండెంట్ పర్మిషన్, మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఒక కేసు వేయాలంటే. సార్కి తెలుసు. అదేమీ లేకుండా అక్కడా క్షమించాం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కేసులు. మేము అడిగేది ఏంటి, కాలేజీ వెల్ఫేరే కానీ అడిగేది అతనికి దీంట్లో ఉన్న సంబంధం ఏంటి? ఏమండి అవును కరస్పాండెంట్ కాబట్టి వచ్చారు, రాజా గారు రమ్మన్నారు వచ్చాను. నేను కాదు ఏమండి ప్రిన్సిపాల్గా కాదు, అతనికి వాళ్ళ నాన్నగారి కమిటీకి సంబంధాలు ఉన్నాయి. ఏమన్నా శాంతి వినండి చెప్తున్నాను, ఇది ఏమన్నా ఒక శాంతి పర్వం రాయిచ్చేమో అని మేము ప్రయత్నం చేసాం, అది విఫలమైంది. అది నాకు సంబంధం లేదు. మీరే చేయించండి అవి మాకు దేనికి మీరే చేయించండి, సంతకాలు మీరే పెట్టండి, కరస్పాండెంట్ సంతకాలు మీరే. నా పేరు కే కోటేశ్వరరావు, ఎక్స్ ప్రిన్సిపాల్గా చేశాను, ప్రజెంట్ ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ వంకాయలపాటి శ్రీనివాస్ అనే అతను 24 సంవత్సరాలుగా కళాశాలలో హిందీ లెక్చరర్గా ఏడేడు సర్వీసులో కొనసాగుతున్నాడు. 2006 నుంచి అతని చరిత్ర చూస్తే పూర్తి వివాదాస్పదంగా, అనుమానాస్పదంగా, అనేక అసాంఘిక కార్యకలాపాలతో కూడుకున్నట్లుగా పెక్కు ఆరోపణలు అతని మీద ఉన్నాయి. కాబట్టి అతను వాళ్ళ ఫాదర్ని అడ్డం పెట్టుకుని కాలేజీలో చాలా విషయాల్లో చొరబడకూడని విషయాల్లో ఆయన చొరబడటం, ఎన్నో రాద్ధాంతాలు చేయడం, కళాశాలను ఇబ్బందులు పాలు చేయడం, కళాశాలను అప్రతిష్ట పాలు చేయడం, స్టాఫ్ని ఇబ్బంది పెట్టడం, మేనేజ్మెంట్లో గందరగోళాలు సృష్టించడం అనేది అతనికి ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి ఈ శ్రీనివాసరావు ఈ మధ్యన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద కిడ్నాప్ కేసు అనే నాటకం ఆడాడు. అలాంటిది ఏమీ లేదు. 2011 నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి ఎన్నోసార్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కాలేజీకి రావడం జరిగింది, వంకాయలపాటి శ్రీనివాస్ ఆయనతో కలవడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఆయన సుపీరియర్గా ఉన్నారు, ఈ శ్రీనివాస్ అని అతను స్టాఫ్ మెంబర్గా సబార్డినేట్గా ఉన్నాడు. కాబట్టి కిడ్నాప్ అనే డ్రామా ఆడటం పూర్తిగా అవాస్తవం. దానికి రాజకీయ రంగు పొలవటం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫలానా పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని కిడ్నాప్ చేశారంటాం. ఆ తర్వాత కాలేజీ కూల్చివేసింది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపడం జరిగింది. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సబ్ కలెక్టర్ ఆఫీసులో కలిసి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ స్థలం పూర్తిగా కళాశాల సొసైటీకి చెందింది, నడిస్తే కళాశాల సొసైటీ ఆధ్వర్యంలో నడవాలి, లేదంటే ప్రభుత్వం ఈ భూమిని హస్తగతం చేసుకుంటుందని చాలా విపులంగా ధైర్యంగా ప్రెస్ ముందు ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు. ఈ శ్రీనివాస్ కుట్రలు కుతంత్రాలు రోజు రోజుకి పెచ్చుమీరి కళాశాలని ఈ విధంగా అతను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్, ఫుల్ ప్రిన్సిపాల్ కూడా కాదు, ఆ ఆర్డర్ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు. ఏం చేశాడో ఏం మాయ చేశాడో 24 ఏప్రిల్ తారీఖున ప్రిన్సిపాల్ అని చెప్పి సంతకాలు పెడతాం మొదలుపెట్టాడు. స్టాఫ్కి సర్క్యులర్ లేదు. కాబట్టి పూర్తిగా అనుమానాస్పదంగా, వివాదాస్పదంగా, తన ఇష్టారాజ్యంగా, హీజ్ పబ్లిక్ సర్వెంట్, శాతవాహన కాలేజీలో గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను శాలరీ తీసుకుంటున్నాడు. 2 నెలలు అయింది కాలేజీ ఓపెన్ చేసి. జూన్ 16 కృష్ణా యూనివర్సిటీ కాలేజీ ఓపెన్ చేశారు. కృష్ణా యూనివర్సిటీ పంతిలో శాతవాహన కళాశాల ఉంది. శాతవాహన కళాశాల 54 సంవత్సరాలుగా స్థాపించబడింది. ఇతను ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటూ ప్రభుత్వ విధులకు ఆటంకం కాకుండా కాలేజీకి డొమ్మా కొట్టి బలవంతంగా పిల్లలకు టీసీలు ఇచ్చేయటం, కాలేజీ రికార్డ్స్ తరలించుకుపోవడం అక్రమంగా, ఎవరికి సంబంధం చెప్పకుండా, అలాగే దాంట్లో ఉన్న వాల్యుబుల్ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్, కంప్యూటర్లు, ప్రింటర్లు
ఇతర సామాగ్రి మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మరి 54 సంవత్సరాల నుంచి ఉన్న కాలేజీ పిల్లలు, పాత విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అడ్మిషన్స్కి తీవ్ర విఘాతం కలిగించాడు. అంతేకాకుండా స్టాఫ్కి థ్రెట్ కాల్స్ చేయటం, విపరీతమైన అర్థాలతో ఉండే మెసేజ్లు పెట్టడం. ఎటుపోతుంది? ఇతను 2 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ సమాజంలో ఇన్ని అవకతవకలకు పాల్పడి, సమాజంలో ఉద్యోగాలు చేసుకునే మమ్మల్ని బెదిరించి, ఈ విధమైన అసత్యారోపణలకు పాల్పడి, కోర్టులను తప్పుదారి పట్టించి చేస్తున్న ఇతని దూకుడిని, ఇతని యొక్క అక్రమ ప్రవర్తనని మేనేజ్మెంట్ వెంటనే జోక్యం చేసుకుని అతను తగు రీతిగా సక్రమ మార్గంలో పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అతను చేసే ఎలిగేషన్స్, ఇవాళ కిడ్నాప్, ఇవాళ బెదిరించడం, చంపుతాను బెదిరించడం, ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు. అతను చెప్పే మాటలు 100కి 200 పాళ్ళు అబద్ధాలు. కాబట్టి తన సప్రయోజనం కోసం, తన స్వార్థం కోసం ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడాలో అన్ని విధాలుగా అబద్ధాలు ఆడి జనాల్ని గందరగోళం సృష్టించడంలో వంకాయలపాటి శ్రీనివాస్ అనే అతను దిట్ట. కాబట్టి గౌరవ మేనేజ్మెంట్ వారు సత్వరమే వంకాయలపాటి శ్రీనివాస్పై చర్యలు తీసుకుని ఈ కాలేజీ అభివృద్ధికి ఆటంకంగా మారి కాలేజీ చరిత్రలో గుదిబండగా నిలిచిపోయి స్టాఫ్ని, విద్యార్థుల్ని, మరి పేరెంట్స్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అతనిపై చట్ట ప్రకారం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము గౌరవ మేనేజ్మెంట్ కోరుతున్నాం. స్టాఫ్ని థ్రెట్ కాల్స్ మా దగ్గర ఉన్న ఆర్డర్స్ అన్నీ, అతని మీద అనేక ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అతనికి ఉన్న చరిత్రలో చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వివిధ పోలీస్ స్టేషన్లు. కాబట్టి శ్రీనివాస్ ఈ విధంగా బరి తెగించి ప్రవర్తిస్తుంటే మేనేజ్మెంట్ వారు సత్వరం జోక్యం చేసుకోవాలి. ఫ్రాడ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. అతని చరిత్ర చూస్తే ఒక లెక్చరర్ ఇన్ని చేస్తాడని నివేరిపోతుంది సభ్య సమాజం. కాబట్టి విద్యల వాళ్ళు నగరం నడిబొడ్డున ఉన్న కళాశాలలో విద్యార్థులకు విద్యలు బోధించవలసిన అతను, శుద్ధులు చెప్పాల్సిన అతను ఇట్లా క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తిస్తూ అనేకమైన కేసుల్లో తన ప్రమేయం చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయం మేనేజ్మెంట్ సత్వరం పరిష్కరించాలని మేము శాలరీకి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. గవర్నమెంట్ శాలరీ టైంకి ఇవ్వకుండా, సంతకాలు పెట్టకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.